దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి నేను దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. నిన్నటి రోజున నేను మీకు ఇదే స్థలంలో వాక్యాన్ని పంచుకోవడము జరిగి ఉన్నది. మరి మీరందరూ కూడా బలపడినారని నేను నమ్ముతూ ఉన్నాను. అట్లాగే ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం ముందుకు వెళ్తూ మరి అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 11వ వచనాన్ని చూసుకుందాము. యాక్ట్స్ 3rd chapter and 11th verse, if you can read. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా, ద lame man which was healed held Peter and John. ఈ యాక్ట్స్ 3rd chapterలో మనకు 4 group of peopleని మనము చూడగలం. డిసైపుల్స్, అపోస్తులు అనేటువంటి శిష్యులు, పేతురు యోహానులు, ప్రజలు, ఆ ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు, మూడవదిగా కుంటివాడు, నాలుగవదిగా ఇక్కడ వ్యక్తి లేకపోయినా ఆయన గురించి ప్రస్తావించబడింది, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరండి చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. మొదటి గ్రూప్ ఆఫ్ పీపుల్ డిసైపల్స్, శిష్యులు. రెండవదిగా ఆ లోకల్ పీపుల్. థర్డ్ లేమ్ వన్. అండ్ ఫోర్త్ నాజరేత్ ద జీసస్ క్రైస్ట్. ఆమేన్, ఆమేన్. ఈ కుంటివాడు భిక్షాటన చేస్తూ ఉన్నాడు. దేవాలయం దగ్గర కూర్చుని ప్రతిరోజు దేవాలయానికి వస్తున్నటువంటి వారిని అడుక్కోవడము అని మనం గ్రహించుకోవచ్చు. దాని ద్వారా అతడు జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి ఈ పీటర్ అండ్ జాను ప్రార్థన కాలమున దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా డిఫికల్ట్ వన్. పైకి ఎక్కి వెళ్ళడం చాలా కష్టం. మరి మా మందిరంలో అయితే ఇంటి పక్కన ఉండి కూడా దేవుడి మందిరానికి రారు. వారు చాలామంది మరి బాప్తిసం పొందిన వారు ఉన్నారు, రక్షింపబడిన వారు ఉన్నారు, మరి ఎంతోమంది అనుభవజ్ఞులు ఉన్నారు, మరి ఎంతో కాలము నుండి మరి దేవుని యొక్క మరి సేవలో మరి ఉండవలసినటువంటి వారుగా వారు ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు. అటువంటి వారు కూడా ప్రార్థనా కాలాన్ని మర్చిపోతూ ఉంటారు. మనం ప్రతి వచనంలో ప్రతి వర్డ్ను కూడా మనం ధ్యానించుకోవచ్చు. సమయభావాన్ని బట్టి మనం ధ్యానించలేము. కానీ ప్రియులారా, మరి ఆ విధంగా చూసుకుంటే ప్రార్థనా కాలమున ఎక్కడ ఉండాలి? మనము దేవాలయంలో ఉండాలి. మీలో చాలామంది ఎక్కడ ఉంటూ ఉంటారు? సబ్బాతు దినమును, ఆదివారం దినమును మీరు ఎక్కడ ఉంటారు? విశ్రాంతి దినమును మీరు ఎక్కడ గడుపుతూ ఉన్నారు? దేవుడు చేసిన మేలుని బట్టి ఉదయకాలంలో మీరు ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థనా కాలమున దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. ఇక్కడ జరిగినటువంటి సంఘటన క్రైస్తవ లోకాన్ని అందరికీ తెలిసిందే. నేను దాని గురించి ఎలాబొరేట్గా మాట్లాడాలని మరి ఇష్టపడటం లేదు. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా. ఎవరు? కుంటివాడు. ఎందుకు? ఇంకా కుంటితనంతో ఉన్నాడా? ఇంకా లేమ్ కండిషన్లోనే ఉన్నాడా? లేడు కదా. మరి ఇంకా ఎందుకు పట్టుకున్నాడు? అతడు స్వస్థపరచబడ్డా లేదా? ఈ వచనం వచ్చేటప్పటికి 11th verse వచ్చేటప్పటికి స్వస్థపరచబడ్డాడు లేదా? చెప్పండి. స్వస్థపరచబడ్డాడు. మరి ఇంకా ఎందుకు పట్టుకున్నారు? ఎందుకు ఈ యొక్క కుంటివాడు, గతంలో కుంటివాడు పేతురు యోహానులు పట్టుకునేటువంటి పరిస్థితి అతనికి ఎందుకు వచ్చింది? సాధారణంగా ఎవరెవరిని పట్టుకుంటారు? పిల్లల్ని పెద్దవాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. మనం మార్గ మధ్యంలో లేకపోతే బస్సు ఎక్కేటప్పుడు, లేకపోతే ట్రైన్ ఎక్కేటప్పుడు, లేకపోతే ఫ్లైట్ ఎక్కేటప్పుడు పిల్లల్ని ఏం చేస్తాం? మనం పట్టుకుంటాం. అంతేకాకుండా కొన్ని రకాల జంతువులు, ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ అండ్ డాగ్, కుక్కలు, లేక పిల్లులు, కంగారులు, కోతులు లాంటి మరి జంతువులు, ఇంకా ఈవెన్ క్రూరమృగాలు కూడా వాటి పిల్లల్ని నోటితో పట్టుకుని, అంటే పట్టుకోవడం అనేది ఒక రక్షణ, ఒక భద్రత కల్పించేటటువంటి విధానానికి సాదృశ్యంగా ఉంటుంది. ఒక ప్రేమకు సాదృశ్యంగా ఉంటుంది. ఒక విశ్వాసానికి సాదృశ్యంగా ఉంటుంది. ఒక కృతజ్ఞతకు సాదృశ్యంగా ఉంటుందని మనము ఈ వచనం ద్వారా నేర్చుకోవాలి ప్రియుల. దావీదు అంటాడు, మీకు తెలుసా? 18:16లో Psalms 18th chapter 16th verse ఏమంటాడు తెలుసా? ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు కూడా మనల్ని పట్టుకొని ఉండే దేవుడే. నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను. దేవుడు మనల్ని ఎందుకు పట్టుకున్నాడు అంటే ఊబిలో నుండి, జిగటగల ఊబిలో నుండి,
పాపపు ఊబిలో నుండి, లోకములో నుండి, చీకటిలో నుండి దేవుడు తప్పించడానికై ఈ హోల్డ్ మనల్ని ఆయన పట్టుకొని ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మనం పడిపోకుండా ఆయన మనం పట్టుకొని ఉన్నాడు. మనం కూడా ఆయన పట్టుకునే జీవించాలి. ఉదాహరణకి ఇది దేవుని హస్తం అనుకోండి. మనల్ని ఆయన ఇలా పట్టుకున్నాడు. చూస్తున్నారు కదా, క్లియర్గా చూస్తున్నారు కదా, ఇలా పట్టుకున్నారు. ఇదే దేవుడి హస్తం, ఇది మన హస్తం. ఈ దేవుడి హస్తం మనల్ని ఎలా పట్టుకుంది. మనం పట్టుకున్న మనం ఈజీగా మన చేతిని లాగుని బయటకు పోవచ్చు, మన చేతిని విడిపించుకుంటూ ఇలా వచ్చేయచ్చు. అలా కాకుండా ఈయన పట్టుకున్నట్టుగా మనం కూడా పట్టుకుని ఉంటే, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి అందరూ, హల్లెలూయా. యేసు ప్రభు దేవుడు మనల్ని ఎలా పట్టుకున్నాడో నువ్వు ఇలా పట్టుకుంటే కుదరదు, నువ్వు కూడా ఇలాగే పట్టుకోవాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వాణి అంటే కుంటి వాణ్ణి కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. ఎవరు? శిష్యులు. శిష్యులు ఏం చేస్తున్నారు? ప్రార్థనా కాలమున దేవాలయమునకు వెక్కి వెళుతున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నాజరేత్ నడవమని కుడి చేయి పట్టుకుని లేవదీశారు. మీరు ఎంతమందిని పట్టుకుని లేవదీస్తున్నారు? ఎంతకాలం అయింది మీరు రక్షణ పొంది? ఎంతకాలమైంది మీరు ప్రభువులోకి వచ్చి? పుట్టినరోజులు చేసుకుంటున్నారు. మీరు యేసుక్రీస్తులో పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో మర్చిపోయారా? గుర్తుపెట్టుకున్నారా? మొదటి ప్రేమ కలిగి ఉన్నారా? విడిచిపెట్టేశారా? మొదటి ప్రేమలో నడుస్తూ ఉన్నారా? లేకపోతే లోకంలో సాతాను చేత పట్టబడి ఉన్నారా? దేవుడికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభువు పట్టుకుని ఉండడమే కాదు, పాపం కూడా మనం పట్టుకునే ఉంటుంది. లేఖనాల్లో నేను మీకు చూపించగలను. పాతాళం కూడా మన పట్టుకుంటుంది. అతడు నన్ను పట్టుకుని లేవనెత్తి నిలవబెట్టెను. ఇన్ ద బుక్ ఆఫ్ డానియల్ 8th chapter and 18th verse వాక్యం లాగా చెప్తుంది. ఎవరు? గబ్రియేలు దూత. అతడు నన్ను పట్టుకుని లేవనెత్తి నిలవబెట్టెను. నేను గాఢ నిద్ర పట్టిన వాడిగా సాష్టాంగ పడిపోయి, దానియేలుని నేను పడిపోయి ఉండగా గాబ్రియేలు ఆ దూత సెట్ మీ అప్ రైట్, హీ టచ్డ్ మీ, నన్ను పట్టుకొనెను. మనం కూడా లోకంలో తిరుగుతుండగా లోకాశల చేత పట్టబడి దేవుడికి దూరంగా ఉంటున్న సమయంలో దేవుడు మన పట్టుకున్నాడు. వాక్యం నంబర్ సంఖ్యాకాండము 32 and 23 వాక్యం ఏం చెప్తుందో తెలుసండి ప్రియులారా? మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు ఒగుదురు గనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును. ఇందాక నేను కోట్ చేశాను, ఆ మాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను. 32 chapter of Numbers and 23rd verse ఈ మాట ఉంటుంది. ఎందుకు మిమ్మల్ని పాపం పట్టుకుంటుంది? మీరు యుద్ధ సన్నద్ధులై ఉండకపోతే, మీరు శత్రువులను వెళ్ళగొట్టకపోతే. దేవుని బిడ్డ, దేవుడు ఎందుకు నిన్ను పట్టుకున్నాడో తెలుసా? నిన్ను యుద్ధం మందు నిలబెట్టడానికి. యుద్ధం ఆయన చేస్తాడు నిజమే, యుద్ధం యెహోవాదే. కానీ యుద్ధం మందు నువ్వు నిలబడాలా? యుద్ధ సన్నద్ధురాలు అయి ఉండాలి, యుద్ధ సన్నద్ధుడు అయి ఉండాలి. శత్రువులను వెళ్ళగొట్టాలి. నీ చెయ్యి చాపి దాని తోకను పట్టుకో. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్సోడస్ నిర్గమకాండం 4th chapter and 4th verse నీ చేతిలో నీకేమి ఇచ్చాను? కర్ర కింద పడి, కర్ర ఏమైంది? పాము అయింది. పామును చూడగానే భయపడిపోయాడు, పారిపోతున్నాడు. మోషే కూడా పట్టుకో, దేవుడికి దాని తోకను పట్టుకో. దేవుడికి స్తోత్రం. అది చేతిలోకి వచ్చేటప్పటికి అది కర్ర అయిపోయింది. పాపం నిన్ను పట్టుకుంటుందని చక్కనటువంటి మాట దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఎక్సోడస్ నంబర్స్ 32 and 23 దేవుడు నిన్ను పట్టుకొని ఉన్నాడు. నువ్వు పాపంలోకి ఎందుకు వెళ్తున్నావు? యోబు గ్రంథంలో మనం లేఖనాలను పరిశీలిస్తున్నప్పుడు 24:19 24th of Job chapter and 19th verse అనావృష్టి చేతను ఉష్ణము చేతను చదవండి అమ్మా. మంచినీళ్ళు ఎగిసిపోవునట్లు పాతాళము పాపము చేసిన దానిని పట్టుకొనును. పాపము చేసిన దానిని పట్టుకునేది ఏంటండి? పాపము చేసిన దాన్ని పట్టుకునేది ఏంటండి? పాతాళం. నువ్వు పాపాన్ని పట్టుకున్నా పాపం నిన్ను పట్టుకుంటుంది. పాపం పాము లాంటిది, నిన్ను పట్టుకుంటుంది.
పాపం పట్టుకుంటుంది. ఈ లేఖనంలో ఈ 24:19 యోబు గ్రంథంలో పాతాళం నిన్ను పట్టుకుంటుంది. డాట్ అండ్ హేట్ కన్స్యూమ్ ది స్నో వాట్ హర్ట్స్, సో డత్ ది గ్రేవ్ దోస్ విచ్ హ్యావ్ సిన్డ్. సో దట్ ఇక్కడ మార్చారు, సో డత్ ద గ్రేవ్ దోస్ విచ్ హ్యావ్ సిన్డ్. పాపం చేసిన వారిని అది పట్టుకుంటుంది. ఎలాంటి వ్యక్తినైనా సరే. అందుకే దేవుడు నిన్ను ముందుగా తన చెయ్యి చాపి నిన్ను పట్టుకుంటున్నాడు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అని పేతుర్ని మరి దేవుడు చేపెట్టి పట్టుకోలేదా? 14:31 మత్తయి సువార్త 14:31 వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, ప్రైజ్ ది లార్డ్. అల్ప విశ్వాసి, నువ్వు అల్ప విశ్వాసంలో ఉన్నందువలన, నువ్వు భయంలో ఉండటం వలన, నువ్వు పాపంలో ఉండటం వల్ల దేవుడు తన హస్తం చాపి ఉంటున్నాడు. భయపడకో, ఎప్పటి నుండి నువ్వు మనుషులను పట్టువాడిగా మారిపోతావని సీమోన్తో లూకాసు వార్త 5:10 కూడా మాట్లాడుతున్నాడు. ఏ వ్యక్తినైతే దేవుడు చేయి చాపి పట్టుకున్నాడో మళ్ళీ ఆ వ్యక్తితో అంటున్నాడు, నేను నిన్ను పట్టుకున్నాను నా చేయి పెట్టి. 5:10 లూకాసు వార్తలో. భయపడకో, హల్లెలూయా, భయపడకో, ఇప్పుడు నువ్వు మనుషులు పట్టువాడిగా మారిపోతున్నావు. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అంటున్నారు, శిష్యులు అంటున్నారు, మేము సాక్షులం. ఆ యొక్క అపోస్తుల కార్యాలు మరి 3వ అధ్యాయం చూసినప్పుడు 7వ వచనం కుడి చేయి పట్టుకున్నారు. 15వ వచనంలో మేము ఆయనకి సాక్షులం. శిష్యులుగా మీరు ఆయనకి సాక్షులేనా? ఆయన వల్ల కలిగినటువంటి విశ్వాసంలో మేము అతను స్వస్థపరిచాం. అక్కడ ఉన్న ప్రజలందరూ వాడు నడిచి స్తుతించడం చూశారు. ప్రజలందరూ విస్మయం పొందారు. ఎలా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? వారు అమాయకంగా ఉంటున్నారు, ఇన్నోసెంట్గా ఉంటున్నారు, వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. పరిగెత్తుకొని వచ్చేసారట. ఆ యొక్క 11వ వచనంలో వాడు లేచి మరి నిజంగా దేవుని ఆలయంలోకి రావడం చూసి జనులందరూ పరిగెత్తుకుని వచ్చారట. వచ్చి శిష్యుల తట్టు చూస్తున్నారట. వాళ్ళు అంటున్నారు, మా తట్టు ఎందుకు చూస్తారాయా? మా తట్టు ఎందుకు చూస్తున్నారు? మాలో ఏమీ లేదు. మీరు ఎవరిని అప్పచెప్పేసారు తెలుసా? మీరు ఆయనను అప్పగించారు, మీరు ఆయన నిరాకరించారు, మీరు అంతకుండా కావాలన్నారు. ఆయన పరిశుద్ధుడు, దేవుడికి స్తోత్రం. ఆయన నీతిమంతుడు. మీ చేత నిరాకరించబడ్డాడు, మీ చేత చంపబడ్డాడు. మన కొరకు ఆయన నియమించబడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తుల వారు. మన కొరకు ఆయన పంపబడినటువంటి వ్యక్తి, పరలోకం నుండి దిగినటువంటి వ్యక్తి. ఆయన పరలోక నివాసి అని 21వ వచనం 3:21లో వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆయన ప్రవక్త, యేసుక్రీస్తు ఒక ప్రవక్తగా కూడా మనకు పరిచయం కాబడుతున్నాడు 23వ వచనంలో. అతడు దేవుడి సేవకుడని 3వ అధ్యాయం 13వ వచనం అపోస్తుల కార్యాలో మనం అందరూ చూడగలం. యేసయ్య మాట మనము వినాలి. ఎందుకంటే 25వ వచనంలో మనం ఆయన వారసులం, అందుచేత మనం పట్టుకుంటున్నాడు. మనం ఆయన పిల్లలం, మనం ఆయన గొర్రెలం, మనం ఆయన వారము, మనము సియోను కుమార్తెలం, సియోను కుమారులం. ప్రియ సంగమా, లెగు, త్వరపడు, యోచించు, ఆలోచించు. దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకు వచ్చును గాక. ఆమేన్.